సో దేవరా ట్రైలర్ బ్రేక్ డౌన్. ఫస్ట్ మనం ట్రైలర్లో మనకి ఏమర్థమైందో మాట్లాడుకుందాం, దాని తర్వాత దాని చుట్టూ మన థీరీలు వేసుకుందాం. సో పాదఘట్టంలో ఇంకో ఘట్టం ఏదో ఉంది, అక్కడ పైరేట్స్ కొందరు ఉన్నారు. మనం వన్ పీస్ ఫ్యాన్స్ కాబట్టి 2 షిప్లు 2 నేవీ ఆఫీసర్స్ కనిపించగానే పైరేట్స్ అని పిలిచేస్తాం. మూవీలో వీళ్ళకి వేరే తెగాని సెపరేట్ నేమ్ ఏదైనా ఇచ్చి ఉండొచ్చు. సో ఈ పైరేట్స్ అందరినీ కంట్రోల్లో పెట్టడానికి మన దేవర భయంతోనే ఆపాలి అన్నట్టు వీళ్ళని భయంతో కంట్రోల్లో ఉంచుతాడు. అండ్ దేవర ఎక్కడికో వెళ్తాడు, వెళ్ళి 2 years అయింది. చిన్న ఎన్టీఆర్, వరద, దేవరాసన్ అండ్ కొంచెం భయస్తుడు. సైఫ్ అలీ ఖాన్ కి దేవరని లేపేద్దామనే థాట్ అయితే ఉంది. ఆ మాత్రం అయితే ట్రైలర్ లో మనకి క్లారిటీ ఇచ్చారు. సో ఇవి ట్రైలర్ లో వాళ్ళు చెప్పాలనుకున్నవి, చెప్పినవి. ఇప్పుడు కొంచెం డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మన థీరీస్ వేసుకున్నాం. సో ట్రైలర్ రాగానే వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ హెల్త్ కొంచెం బాగాలేదు. సో ట్వీట్ వేసాను ఈ థీరీని, అసలు జనాలు ఎంతమంది ఈ వేవ్ లెంత్ లో ఉన్నారు అని. చాలా మంది కమెంట్స్ లో వాళ్ళకి అదే అనిపించింది అన్నారు. సో నేను అనుకునేది ఏంటంటే, దేవర వెళ్ళాక వరదానే పెద్దోడ్లాగా గెటప్ వేసుకొని అందరినీ కంట్రోల్లో పెడుతున్నాడు, ఇది ఒక పాసిబిలిటీ. అందుకే నేనేమో వరద కొంచెం భయస్తులు యాక్ట్ చేసేది, అతని మీద డౌట్ రాకుండా. సో లాజికల్ గా కూడా ఇది ఫిట్ అవుతుంది. సెకండ్ పాసిబిలిటీ, సైఫ్ అలీ ఖాన్ కి దేవరని లేపేద్దామనే థాట్ ఉంది కాబట్టి నిజంగా లేపేశాడు అనుకుందాం. కాంచన సినిమాలో లాగా ఆ సోల్ వచ్చి చిన్న ఎన్టీఆర్ వరద బాడీని తీసుకొని ఈ పైరేట్స్ ఆఫ్ పాదఘట్టాన్ని ఆపొచ్చు. సో అప్పుడు ఇది సోషల్ ఫ్యాంటసీ మూవీ అవుతుంది. కొరటాల్ గారు సోషల్ ఇష్యూస్ మీద సినిమాలు తీస్తారు కానీ సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అయితే ఈ సైడ్ రారనుకుంటున్నాను ఇప్పటికైతే. సో ఈ కాంచన థియరీని పక్కన పెట్టేద్దాం. సో ఆ సెకండ్ పాసిబిలిటీ నుంచి ఇంకో వర్షన్ తీసుకోవచ్చు, పాసిబిలిటీ 3 అనుకుందాం దీన్ని. సైఫ్ అలీ ఖాన్ దేవరాన్ని లేపేశాడు. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ వరద వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ లేపేస్తే మళ్ళీ రివెంజ్ డ్రామా అవుతుంది. సో మరి ఆ ఓల్డ్ ఏజ్ ఫార్మ్లోకి వెళ్ళరు అనుకుంటున్నా ఇప్పటికైతే. సో పాసిబిలిటీ నెంబర్ 4 చూద్దాం. సేమ్ మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ దేవరాన్ని లేపేశాడు. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ వరద వెళ్ళి సైఫ్ని లేపేస్తే భైరవాన్ని, వాడిపోతే వీడిపోతే ఇంకోడు, ఈ మదర్ హస్బెండ్ ఇంకొకడు వస్తాడని చెప్పి పెద్దోడ్లా గెటప్ వేసుకొని అందరినీ ఆ భయంతో కంట్రోల్లో పెడుతున్నాడేమో. సో అప్పుడు ఈ ఫాదర్ లెగసీ, ఆ భయం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది అండ్ ఎవరు తప్పులు చేయరు. బట్ ఇలా ఎన్నలు కాబడతాడు, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. కన్క్లూజన్ ఏమిస్తారు దీనికి? సో ఇప్పుడు పాసిబిలిటీ నెంబర్ 5 మాట్లాడుకుందాం. ఈ పాసిబిలిటీ నెంబర్ 5 కొంచెం పాసిబిలిటీ నెంబర్ 4కి ఎక్స్టెన్షన్ లాగా అనమాట. సైఫ్ భైరవ దేవరాన్ని లేపేశాడు, చిన్న ఎన్టీఆర్ వరద పెద్దోళ్ళ యాక్ట్ చేస్తున్నాడు వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టడానికి. అది ఇంటర్వెల్ ట్విస్ట్ కింద ఇస్తారు. క్లైమాక్స్ లో పెద్ద ఎన్టీఆర్ దేవరం మళ్ళీ వస్తాడు, వచ్చేసారా భైరవ అని వచ్చి సైఫ్ని లేపేస్తాడు. సో ఇప్పుడు పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి ఈ దేవర 2 years ఎక్కడికి వెళ్ళాడు అనేది పార్ట్ 2లో చెప్తా అని చెప్పొచ్చు. అండ్ సైఫ్ అలీ ఖాన్ కన్నా పెద్ద థ్రెట్ ఏదో ఒకటి టీస్ చేసి క్లిఫ్ హ్యాంగర్ తో మూవీ ఎండ్ చేయొచ్చు. ఇది మోస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉన్న పాసిబిలిటీ. ఇంకా చాలా పాసిబిలిటీస్ వేసుకోవచ్చు, లైక్ ప్రకాష్ రాజే దేవరాన్ని లేపేసి ఉండొచ్చు, లేకపోతే వరదానే దేవరని లేపేసి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కొంచెం మన తెలుగు ఆడియన్స్కి ఎక్కువ కాబట్టి ఇలాంటి పాసిబిలిటీస్ అన్ని రూల్ అవుట్ చేస్తాను. సో ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అసలు ఎందుకు అన్ని పాసిబిలిటీస్లో దేవర ఫసక్ అని మనం మాట్లాడుకుంటున్నాం? నిజంగా ట్రైలర్లో చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు కదా. ఈ ఫ్రేమ్ వల్ల, ఈ ఫ్రేమ్ చూడండి, భయం ఒక చావు రూపంలో వచ్చినట్టుంది. సో చిన్న ఎన్టీఆర్ వరద గెటప్ వేసుకుంటే చిన్న విగ్ పెట్టుకుంటే చాలు దేవరాలా కనిపించేస్తాడు, ఎందుకంటే ఇద్దరు పోలికలు ఒకేలాగా ఉంటాయని అందరికీ తెలుసు కాబట్టి. మరి ఎందుకు ఇంత కవర్ చేసుకుని ఆ దెయ్యం ఫీలింగ్ తెప్పించి చంపడం అని? సో దేవర చనిపోయాడు అనుకుంటేనే ఇలా వచ్చినప్పుడు ఆ దేవర మళ్ళీ దెయ్యం లేదా రాక్షస రూపంలో వచ్చి ఇంకా కాపలా ఉన్నాడు అని చెప్తున్నట్టుంది ఈ ఫ్రేమ్ అయితే నాకు. సో ఇప్పుడు నాకేమనిపించిందో చెప్తాను. ఇది ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ గ్లింప్సెస్ వరకు మాత్రమే. మూవీ ఎలా ఉంటుంది అని మనం కంక్లూషన్కి రావద్దు, ఎందుకంటే చిన్న స్క్రీన్ ప్లే చేంజెస్తో చాలా సింపుల్ స్టోరీని చాలా అద్భుతంగా చూపించవచ్చు. బట్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో, ట్రైలర్స్, గ్లింప్సెస్, పోస్టర్స్ ఏవి అంత సాటిస్ఫాక్టరీగా లేవు. సో ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ గ్లింప్సెస్ లో నాకు కనిపించిన ఇష్యూస్ అయితే ఫస్ట్ స్కేలింగ్. స్కేలింగ్ ఎందుకు ఏదో తేడా కొడుతుంది నాకైతే. అండ్ కలర్ గ్రేడింగ్ ఇస్ ఎ జోక్, చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అండ్ ఈ బీ గ్రేడ్ షాట్స్ ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకా అంటే వెనకాల బ్లాస్ట్ అవుతూ ముందు హీరో నడుచుకొని రావడం ఒక క్లాసిక్ షాట్, అది అంతే క్లాసిక్ గా చూపించాలి అంటున్నాను నేను. ట్రైలర్ తర్వాత ఐఫోన్ ఈవెంట్ లో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఐఫోన్ కి. మరి మూవీలో ఫ్రేమింగ్ ఎలా ఉండాలి? ఇది ఒకవేళ మెయిన్ సినిమాలో షార్ట్ కాదు, ఏదైనా సాంగ్ వచ్చేటప్పుడు బీరోల్ క్లిప్ లా వచ్చి వెళ్ళిపోతుంది అనే షార్ట్ అయితే ట్రైలర్లో పెట్టకుండా ఉండాల్సింది. ఈ నెగిటివ్ ఇంప్రెషన్స్ అయినా తగ్గేవి. అండ్ ఇంకొక ఇష్యూ నాకు అనిపించింది, మూవీలో సెట్లు ఏదైతే వేసారో అది సెట్ అని తెలుస్తుంది. లైక్ ప్రతి మూవీకి సెట్లు వేస్తారు, అది తెలియకూడదు. ఆ ఇల్యూషన్ క్రియేట్ చేయడమే సినిమా అనేది, ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వాలి, అప్పుడే ఆ వరల్డ్లో మనం ఇమ్మర్స్ అవుతాం. ఎడిటింగ్ రూమ్లో ఏదో తేడా జరిగింది, అదైతే అర్థమవుతుంది.
అండ్ షార్క్తో ఫైట్ చేసే వరద పిరుకోడ్ అంటే ఎలా నమ్మేస్తారు జనాలు? అదే లాజిక్ నాకు అర్థం కాల. అంటే ఎలా కన్విన్స్ చేస్తారు సినిమాలో అని నా డౌట్. అండ్ అది వరదనేనా షార్క్తో ఫైట్ చేసింది అంటే ఇక్కడ చూడండి, ఈ ఫ్రేమ్లో వెనకాల ఉన్నది ఆ షార్కే, ఆ లాక్కొచ్చే షార్క్ని ఇందాక. సో ఇవి నాకు మేజర్గా అనిపించిన ఇష్యూస్. ఇంకోటి పోస్టర్ గేమ్ అయితే చాలా బిలో పార్ లెవెల్ ఉంది. అంటే పోస్టర్స్ బాగాలేవని కాదు, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్కి వచ్చే ఒక పాన్ ఇండియా మూవీకి ఉండాల్సిన రేంజ్లో లేవు అని. సో దీనికి 3 పాసిబిలిటీస్ అయి ఉండొచ్చు. ఒకటి, వాళ్ళ ఈ మీడియా కోర్ అవుట్పుట్ని బయట జనాల ఫీడ్బ్యాక్ ఏమీ చూసుకోకుండా ఓ అమ్మ తోపున్నాయి సూపర్ అనే డిల్యూజన్లో ఉన్నారు. సో ఇదొక పాసిబిలిటీ, బట్ ఇలా జరుగు ఉండదు, బట్ ఇట్స్ ఎ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ, లైట్ తీసుకున్నారు, ఏదో లేరా బాబు వదిలేద్దాం అని వదిలేస్తున్నారు. బట్ ఇది కూడా రీజన్ అయ్యి ఉండదు, ఎందుకంటే డబ్బులు పెట్టినప్పుడు లైట్ ఎందుకు తీసుకుంటారు. సో థర్డ్ పాసిబిలిటీ చూసుకుందాం. నాకు తెలిసి అసలు రీజన్ ఇదే అయ్యి ఉంటుంది. వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా మీడియా కోర్ పోస్టర్స్, ఆ ట్రైలర్ కట్స్ వదిలి హైప్ ఎక్కువ లేపకుండా జనాల ఎక్స్పెక్టేషన్స్ ఒక మినిమల్ రేంజ్లో పెట్టి థియేటర్స్ పంపిద్దాము, అప్పుడు సినిమా నచ్చుతుంది, హిట్ అవుతుందని ఒక అసంప్షన్లో ఉన్నారేమో అనిపిస్తుంది. అంటే కల్కి సినిమాకి కూడా ఏదో తక్కువైందనే బ్యాచ్ ఉంటారు. ప్రతి సినిమా బాహుబలి తర్వాత ఎండ్ గేమ్ రేంజ్లోనే ఉండాలి అని చెప్పి అనుకునే బ్యాచ్ ఉన్నారు, నేను కాదనట్లా. బట్ ఒకవేళ ఇదే రీజన్ అయితే, ఆ లో ప్రమోషన్స్, తక్కువ పోస్టర్స్ అవి రిలీజ్ చేయడం, ఎక్కువ హైప్ లేపకపోవడం, దానికి రీజన్ ఇదే అయితే మై సజెషన్ లైట్ తీసుకోండి. ఎందుకంటే ఎనీ గివెన్ టైం జనరల్ ఆడియన్స్ నెంబర్ గ్రేటర్ దెన్ ఎనీ పర్టికులర్ బ్యాచ్. ఫ్యాన్ బేస్ తీసుకున్నా అంతే, కేవలం ఫ్యాన్స్ కోసం సినిమా తీసినా హిట్ అవ్వదు. అండ్ ప్రమోషన్స్ అవి ఆపేసుకుని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేసామని ఒక బ్యాడ్ అవుట్పుట్ ఇస్తే అప్పుడు కూడా హిట్ అవ్వదు. సో కంటెంట్ బాగుంటే ఏదైనా హిట్ అవుతుంది. మీరు ప్రమోషన్స్ చేసుకోండి, చేయకపోండి, సరిపోతే సినిమా ఎందుకు హిట్ అయింది. అందులో ఎండ్ గేమ్ లెవెల్స్ ఏం విజువల్స్ ఉన్నాయి, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ ఏముందని. కంటెంట్ బాగుంటే హిట్ అవుతుంది. మీరు ఊరికనే భయపడుతున్నారేమో అనిపిస్తుంది నాకైతే, ఒకవేళ ఇది రీజన్ అయితే. ఇన్ ది ఎండ్ సినిమా బాగుండాలి. జై ఎన్టీఆర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.